హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో బంగాళదుంప టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళే ముందు ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నేను ఇందులోకి 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి బంగాళదుంప ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవి ఉడికించినవి కాదండి, డైరెక్ట్గా మామూలు వేసేసుకున్నాను. బంగాళదుంప ముక్కలు కూడా వేసుకున్న తర్వాత స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి 1.5 దాకా టమాటోని వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి కారం వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని కర్రీ ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ అంతా మంచిగా ఉడికి దగ్గర పడిన తర్వాత దీంట్లోకి చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే బంగాళదుంప టమాటో కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.